శ్రీరామనవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కళ్యాణం నేత్రపరమంగా సాగింది. కళ్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వార్లకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, అరగింపు, మంగళ శాసనం, అభిషేకం, ఆ తర్వాత ధ్రువమూర్తులకు కళ్యాణం నిర్వహించారు. శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం ఏర్పడింది. దానికి కారణం యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అని పాంచరాత్రాగమంలోని పురుషోత్తమ సంహిత వచనం. రాముడు అవతరించినటువంటి నాడే కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం, రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం జరిపేటువంటి సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. భద్రాచలాన్ని బట్టి అన్ని చోట్లలోనూ ఈనాడు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతూ ఉన్నదంటే అది భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక అలాంటి విశేషమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. అత్ర స్థితానాం సమస్త భక్త జనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆజురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అంతా ఒక మారు చెప్పండి. మమ మమ సకుటుంబస్య క్షేమ దాతారం సర్వసంపదా లోకాభిరామం. అందరి వైపు చూస్తూ అందరినీ అలాగా కటాక్షిస్తూ ప్రదక్షిణంగా వచ్చి రాముల వారు ఎదురుగా వేయించేస్తారు. దీనికే శ్రీయోద్వాహం అని పేరు. ఆ కార్యక్రమాన్ని మనకు అర్చక స్వాములు నిర్వహించబోతారు. నమస్తే మధుసూదనాయ పత్రాభిమానం పరిరక్షయంతం ప్రథమమితి వివాహాకారమేత్య ప్రథమం వనస్తత్తాయ సవిదాధియః వాసుదేవ శర్మణః పుత్రాయ వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచాధ్యేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనాలిప్య తండలోపరినిధాయ తాయమనం సోమగుంరాజానమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంత్ర్య. ఓం మనం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణవం సరస్వతీం సవిలారంజవాదినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాని విష్ణుగో సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోగ్రాధిదేవతాయై శ్రీం శ్రియై నమః ఆవాహయామి. గంధద్వారేతి మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్య. గంధద్వారాందురాఘర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం తతః ధ్రువంతే రాజాగితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోత్రబంధనం కృత్వా. యోత్రబంధనం అనేటువంటిది సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసిన
మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్థ. అలాగా సమర్పించిన వారిలో శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి వారు వారి తరఫున సంతన్యమాన అనివార్య వీర్యస్య వశిష్ఠభృగపులస్య పులః క్రతుమరీతి దక్షాంగీరసాత్రిసంజ్ఞకైః మహర్షిభిః నవ బ్రహ్మాణి స్తూయమానస్య